2015 గ్రూప్ 2 పై టీజీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హైకోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళ్లాలని భావిస్తోంది. గ్రూప్ 2 ఎంపిక జాబితాను హైకోర్టు రద్దు చేసింది. దీంతో కమిషన్ సమావేశమై దీనిపై చర్చించింది. తీర్పులోని అంశాలను పరిశీలించింది. గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు లోబడి ఫలితాలు వెల్లడించినందున ఆ అంశాలను పేర్కొంటూ అప్పీలు దాఖలు చేయనుంది. ఎంపికైన అభ్యర్థులందరూ 6 ఏళ్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ తీర్పుపై ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్న వారు పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిసింది. 2015లో 439 పోస్టులతో తొలుత ప్రకటన జారీ చేసింది టీజీపీఎస్సీ. ఆ తర్వాత 593 అదనపు పోస్టులు గుర్తించడంతో 2016లో అనుబంధ నోటిఫికేషన్ జారీ చేస్తూ మొత్తం 1032 పోస్టులుగా పేర్కొంది. నవంబర్ 11, 13 తేదీల్లో రాత పరీక్షలు నిర్వహించింది. కొందరు అభ్యర్థులు వ్యక్తిగత వివరాల్లో పొరపాట్లు చేయటం, వాటిని వైట్నర్తో దిద్దటంతో న్యాయ వివాదం తలెత్తింది. 2 ఏళ్ల పాటు ఈ వివాదం కొనసాగింది. సాంకేతిక కమిటీ సిఫారసుల మేరకు మూల్యాంకనం చేయాలని హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పిచ్చింది. ఈ సిఫారసులకు విరుద్ధంగా మూల్యాంకనం చేశారంటూ కొందరు అభ్యర్థులు 2019లో హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హైకోర్టు ఎంపిక జాబితా చెల్లదంటూ రద్దు చేసింది.